హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి పొట్లకాయ లోపల నుండి గింజలతో చేసినటువంటి ఈ పచ్చడి అండి. దీన్ని ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మనము పొట్లకాయని కోసిన తర్వాత వచ్చే గింజల్ని ఈ విధంగా తీసేసుకోవాలండి. మనకి ఎన్ని పొట్లకాయలు కోసి పెట్టుకుంటామో దాంట్లో ఉన్నటువంటి గింజలన్నిటినీ తీసి పెట్టేసుకోవాలి. మనము పచ్చడిని పొట్లకాయతో సహా చేసుకోవచ్చు. అయితే కొంతమంది గింజల్ని పడేస్తూ ఉంటారండి. ఆ గింజల్ని మనము పచ్చడికి అయితే చూడండి, ఇట్లా ఒత్తితే ఇలా వచ్చే విధంగా ఉంటే తీసుకోండి. అంటే ఇవి మరీ లేతగా ఉండవు, అలా అని మరీ ముదురుగా ఉండకుండా ఉండేవి తీసుకొని వాడుకోండి. ఈ పొట్ల గింజలు గుండెకి ఎంతో మేలు చేస్తాయండి. జ్వరం వచ్చినప్పుడు, పసికెరలు అంటే కామెర్లు అండి, మనము కొంచెంగా ఈ గింజల్ని వేయించి తిన్నట్లయితే త్వరగా నయమవుతుందండి. ఒక 20 సంవత్సరాల క్రితం తీసుకున్నట్లయితే మనకి ఇట్లా బుజ్జి పొట్టి పొట్లకాయలు ఉండవండి, అన్నీ పొడవుగా ఉండే పొట్లకాయలు ఉండేవి. అయితే ఇప్పుడైతే ఈ పొడవుగా ఉండే పొట్లకాయలు తగ్గిపోయాయండి. పొట్లకాయ కూర అంటే పచ్చమంటే పొట్లకాయ కూర అనే నానుడు ఉండేదండి. ఎవరికైనా ఒంట్లో బాగలేదు అని అంటే ముందుగా పొట్లకాయ కూరనే మనము పెట్టేవాళ్ళమండి. ఇప్పుడైతే అన్నీ తింటున్నాం, కానీ ఈ పొట్లకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వాటర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి త్వరగా జీర్ణమవుతుందండి. మనము పొట్లకాయని కొన్నిటితో కలిపి తీసుకోకూడదండి. పాలు, గుడ్లు, మాంసము ఇలాంటి వాటితో కలిపి తీసుకున్నట్లయితే జీర్ణక్రియ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. మీరు పచ్చడి చేసుకోవాలంటే పొట్లకాయతో కూడా కలిపి చేసుకోవచ్చు. కొంతమంది వీటిని పడేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు పడేయకుండా ఈ విధంగా పచ్చడిని చేసుకోండి. హెల్త్కి ఎంతో మంచిదండి. చూడండి, కొన్ని పొట్లకాయ విత్తనాలు మరీ ముదురుగా ఉంటాయండి. ఇలా ఒత్తినా కూడా బయటికి రాదండి. అలాంటివి వేసుకోవద్దండి. ముదిరిపోయినవి, కొంచెము లేతగా ఉన్నవి అలాంటివే వేసుకోండి. ఇప్పుడు కొంచెంగా నూనె వేసుకొని అందులోకి మనము పచ్చిశనగపప్పు, కొంచెంగా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అవసరం లేదండి వేసుకొని, అలానే దీనికి ఎక్కువ మనం తీసుకున్న విత్తనాలని బట్టి మిరపకాయ వేసుకొని పోపు చేసుకోవాలి. దీనిలోనే కొంచెంగా ఇంగువ, కొంచెంగా పసుపు వేసుకోవాలి. ఈ వేగినటువంటి పోపుని మనము వేరే గిన్నెలో తీసేసుకొని కొంచెం నూనెతో దీంట్లోనే మనము వీటిని వేసేసుకోవాలి. వీటిని కొంచెంగా మగ్గనివ్వాలి. అలానే కొంచెంగా చింతపండు, కొంచెంగా ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మెత్తగా మగ్గిపోయిందండి. ఇక మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని దంపేసుకోవాలి లేదా మిక్సీ పట్టుకోవాలి.
చూడండి ఈ విధంగా మొత్తాన్ని మెత్తగా దంచేసుకోనండి. ఇలా దంచుకునేటప్పుడే మీరు ఉప్పు చింతపండు సరిపోకపోతే వేసుకోండి. దీంట్లో కొత్తిమీర కరివేపాకు అవేమీ అవసరం లేదండి. మనము ఇంగువ పోపు పెడతాం కదండి, అదే సరిపోతుంది. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, అంతే. తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎవరికైనా ఈ పచ్చడి తెలిస్తే మటుకి తప్పకుండా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఉంటానండి. నమస్తే.